4వ అధ్యాయము. చీనా దేశంలో మిషనరీ. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చార్లెస్ స్టడ్ తన తోటి యువకులతో కూడా 1885వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇంగ్లాండ్ దేశం నుండి బయలుదేరి 1885వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీన చీనా దేశం చేరుకున్నాడు. ఓడ నాయకుని రక్షణ. మార్గమందు ఓడలో తోటి ప్రయాణికులను, ఓడ పనివారికిని రక్షణ వాక్యాన్ని ప్రకటించి వారిని ప్రభు పాదముల దగ్గరకు నడిపించెను. ఓడ నాయకుడు రక్షించబడిన రీతి మిగుల వింతగొల్పుతుంది. అతడు అబద్ధాలు, త్రాగుడు, దేవదూషణ మొదలగు పాపములు చేయుటలో పేరెన్నిక గాంచి ఉండెను. అతడు తన తల్లిదండ్రులతోనూ బంధుమిత్రాదులతోనూ పోట్లాడి ఎవరికి చెప్పకుండానే ఈ ఓడ నాయకుని పనిలో ప్రవేశించాడు. బైబిల్లో వ్రాయబడిన విషయములన్నీ కల్పనలని వాదిస్తూ ఉండేవాడు. స్టడ్ దైవాత్మచే ప్రేరేపించబడిన వాడే ఓడ నాయకుని సమీపించాడు. 2 గంటల సేపు వారి ఇద్దరి మధ్య సంభాషణ సాగిపోయింది. గంటన్నర సేపు ఓడ నాయకునితో మాట్లాడిన తరువాత స్టడ్ నిరాశ చెంది సంభాషణకు స్వస్తి చెప్పడానికి ఆశించాడు. కానీ ప్రభువు ఇంకనూ మాట్లాడమని హెచ్చరించినందున స్టడ్ తన రక్షణానుభవమును గురించి సాక్ష్యమిచ్చారు. అంత ఓడ నాయకుడు అనేకులు ఆత్మశాంతి పొందగోరి సంవత్సరాల తరబడి ప్రయాసపడుతూ ఉండగా నీకిట్టి అనుభవము సులభంగా లభించినందుకు దేవుని పట్ల నీవు కృతజ్ఞతా బుద్ధితో మెలగవలసి ఉన్నావు అని స్టడ్ను హెచ్చరించాడు. అంతటా స్టడ్ క్రీస్తు మరణ పునరుత్థానము యందు విశ్వాసముంచుట ద్వారా రక్షించబడవచ్చును, రక్షణకై ప్రయాసపడనక్కరలేదు అని చెప్పగా ఓడ నాయకునికిలో ఒక వింత మార్పుగా కనిపించింది. అంతవరకు వాదించుచు రక్షణ వాక్యాన్ని ఎదిరించుచూ ఉండినవాడు శాంత స్వభావంతో దేవునికి లోబడుటకు సంసిద్ధుడాయాడు. అతడు తన బంధుమిత్రాదులకు క్షమాపణ పత్రములు వ్రాసి ఓడ దిగువ భాగమునకు పోయి మోకాళ్ళుని ప్రార్థించి రక్షణానందంతో నింపబడ్డాడు. ఓడయందే ముమ్మారు బహిరంగంగా తన రక్షణానుభవమును సాక్ష్యమిచ్చాడు. చైనాలో సేవ ప్రారంభం. చైనా దేశం చేరిన తరువాత వీరు తమ వైఖరిని పూర్తిగా మార్చుకుని చీనా వారి వలె వస్త్రధారణ గావించుకుని సేవ ప్రారంభించారు. చీనాలో ఆయా ప్రాంతాలలో వీరందరూ తిరిగి సంచారం చేసిన తరువాత ఒకరినొకరు విడిచి వేరై చెదరిపోయారు. చార్లెస్ ఉత్తర దిక్కుకు సాగిపోయి 3 నెలలలో 1800 మైళ్ళు పయనించెను. అతడు పడవల మీదను కంచెర గాడిదల మీదను కాలినడకన కొన్ని వేల మైళ్ళ దూరం 18 నెలల వరకు తిరిగి సంచారం చేసెను. మాలిన్యంతో నిండిన సత్రములలో బస చేయుచు తృప్తి లేని ఆహారం తినుచు చీనా భాష నేర్చుకొనుచు కాలం గడుపుతూ ఉండెను. బైబిల్ తప్ప ఇతర పుస్తకాలను చదవడం మానివేసి పరిశుద్ధాత్మ సహాయముతో దైవవాక్యమునే పఠించుచూ ఉండెను. చీనా దేశీయుల భోజనము తినుటకు కూడా అలవరుచుకొనెను. దినమునకు 40 మైళ్ళు చొప్పున కాలి నడకనే పోవుచున్నందున కాళ్లల్లో పుళ్ళు లేచెడివి. అయినను కడు ప్రయాసతో కాలినడకనే సాగిపోయేవాడు. స్నేహితులకు రాసిన లేఖ. స్టడ్ హాంకాంగ్లో నుండగా ఈటన్లో ఉన్న తన సోదరులకు లేఖ వ్రాయిచు వారిని ఇట్లు హెచ్చరించాడు. మీరు క్రికెట్ కానీ ఇతర ఆటలు కానీ ఆడకూడదని నేను చెప్పను. ఆటల యందు క్రీస్తును స్తుతించుచు ఆనందించండి. కానీ ఆటలు నాకు విగ్రహములైనట్లు మీకును క్రీస్తుకును మధ్య మీ ఆటలు అడ్డు రాకుండునట్లు చూసుకొనండి. ఈ లోకంలో ఆటపాట యందు ఒకనికి గల నేర్పరితనము రాబో లోకంలో అతనికి ఎట్లు తోడ్పడగలదు? ఆటల ద్వారా పేరు ప్రఖ్యాతులను సంపాదించుటకును క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటకును గల వ్యత్యాసాన్ని పరిశీలించండి. ఒక్క ఆత్మను క్రీస్తు కొరకు సంపాదించుట వలన లభించే ఆనందాన్ని మీరెన్నడూ అనుభవించనిచో నేడే అట్టి అనుభవమును దయచేయమని మన పరలోకపు తండ్రిని అడగండి. అప్పుడు నిజమైన ఆనందమేదో మీరు రుచి చూసి తెలుసుకొనగలరు. కాగా కాలము సంకుచితముగా ఉన్నది. నిత్య నాశనము నుండి ఆత్మలను రక్షించుటకు ఇంకను కొద్ది సమయం మాత్రమే ఉన్నది. విద్యార్థి జీవితంలో సాధారణంగా మీకు వచ్చడి శోధనలను క్రీస్తునందు లభించడి నిత్యానందమును అనుభవించిన తరువాతనే మీకు ఇట్లు వ్రాయిచున్నాను.
సిటీ స్టడ్ ఆధ్యాత్మిక జీవిత రహస్యము. స్టడ్ జీవితం యొక్క గొప్ప రహస్యాన్ని ఆయన మాటల నుండియే మనం గ్రహించుతుము. నేను తెల్లవారుజామున 3:30 గంటలకు లేచి వాక్య ధ్యానమునందును ప్రార్థనయందును గడుపుతాను. తరువాత సుమారు గంట సేపు నిద్రపోయి అందరూ పడక నుండి లేచే సమయానికి మరలా మేల్కొంటాను. రాత్రి 3:30 గంటల సమయం ప్రశాంతంగా ఉండుట చేత ప్రభు యొక్క స్వరం తప్ప మిగతా ఏ చిన్న శబ్దమైనను నా చెవికి వినబడదు. ఈ సమయంలో నేను పఠించే వాక్య భాగము దినమంతయు నా మనస్సులో గాఢ ముద్రితమై ఉండును. వేకువనే నేను ఈ సమయాన్ని దైవ సన్నిధిలో గడపనిచో నా స్థితి తల వెంట్రుకలు క్షౌరము చేయబడి బలహీనుడైన సంసోని స్థితిని పోలి ఉండును. ప్రభు పాదముల యొద్ద నేను ఇంకనూ నేర్చుకుని ఆశించెదను. మనము దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుని ఎడల దైవాత్మ మనలో ఎంతటి శక్తివంతమైన జీవితమును జీవించును. నేను చనిపోతుని ఇంకనూ జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనే వాక్యమే దైవాత్మ మనలో జీవించే విధానమును విశదపరచును. క్రీస్తును నా యందు నివసింపనిచ్చుటయే నేను చేయదగు కార్యము అని స్టడ్ తన స్వానుభవమును వివరించుచున్నాడు. పందుల గుడిసెలో నివసించుట. పిమ్మట కొంతకాలానికి హడ్సన్ టైలర్ గారిని కలుసుకొనటానికి హాంగ్చుంగ్కు వచ్చెను. అచ్చటకు చేరిన వెంటనే విదేశీయులను హత్య చేయుచున్నారనే భయంకర వార్త వినవచ్చెను. అందుచేత అచ్చటి నుండి చుంకింగ్నకు పోయెను. చుంకింగ్లో వారి దేశపు ప్రతినిధిని చూడగా, మీరు నా కడకి ఎట్లు రాగలిగితిరి? నేను తప్ప విదేశీయులు ఎవ్వరునూ ఈ చోట ఉండుటకు వీలుపడదు. కావున తక్షణమే వెళ్ళిపోవలెను. లేనిచో చేరువగల దగ్గరలో ఉన్న పందుల గుడిసెలో మీరు నివసించొచ్చు అని చెప్పాను. స్టడ్ పందుల గుడిసెలో నివసించడానికి సమ్మతించి చుంకింగ్లో నిలిచిపోయాను.